ఫిలిప్పీన్స్ లో ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నారా? ఫ్రీగా వెళ్లి చూసి నచ్చితేనే ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకోండి. కోట్ల రూపాయలతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్ అభిమానుల ప్రకటన. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఊరువాడ పేరుతో 100 కోట్ల నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా సేవ చేస్తున్నారంటూ రా ఎన్టీఆర్ అభిమాన సంఘం 10 రోజుల కిందట ఓ ప్రకటన చేసింది. ఎన్టీఆర్ అభిమాన సంఘాలతో ప్రారంభించిన తర్వాత రాజకీయ ప్రవేశం చేస్తున్నారంటూ జరిగిన ప్రచారం నడుమ రా ఎన్టీఆర్కు తమకు సంబంధం లేదని జూనియర్ ఎన్టీఆర్ అఫీషియల్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రా ఎన్టీఆర్ మీడియా సమావేశం నిర్వహణపై అటు అఫీషియల్ ఫ్యాన్స్ ఇటు రా ఎన్టీఆర్ అభిమానుల మధ్య వివాదం చెలరేగింది. గత వారం రోజులుగా జరుగుతున్న హైడ్రామా నడుమ పోలీసుల భద్రత మధ్య రా ఎన్టీఆర్ తిరుపతిలోని తాజ్ హోటల్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎన్టీఆర్ మీదున్న అభిమానంతో, సమాజంపై ఉన్న బాధ్యతతో ఊరువాడ పేరుతో కోట్ల రూపాయల నిధులతో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని రా ఎన్టీఆర్ అభిమాన సంఘం స్పష్టం చేసింది. ఎన్టీఆర్పై అభిమానంతో గత కొన్నేళ్లుగా సేవా కార్యక్రమాలను చేపట్టామని, ఇప్పుడు కొత్తగా తమకు గుర్తింపు లేదని చెప్పడం బాధ కలిగిస్తుందని రా ఎన్టీఆర్ కన్వీనర్ సాయి రూప్ చెప్పారు. కోవిడ్ సమయం నుంచి వేల మంది అభిమానులతో కలిసి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. తమకు కోట్ల రూపాయల నిధులు ఎక్కడి నుంచి వచ్చాయంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారని, సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారానే ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. చాలా మంది తమను ఎన్టీఆర్ పేరు చెప్పుకొని మోసం చేసే మోసగాళ్లులా మాట్లాడడం బాధ కలిగిస్తుందని అన్నారు. ఇంత చేస్తున్నా ఎన్టీఆర్ తమను గుర్తించకపోవడం బాధ కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సో 10 సంవత్సరాల క్రితం ఎక్కడో ఒక సినిమా ఆడియో ఫంక్షన్ వేదిక మీద మా నందమూరి తారక రామారావు గారు ఒక మాట అన్నాడు, అభిమానాన్ని వృధా చేయకండి, 10 మందికి ఉపయోగపడే పనులు చేయండి. ఆయనకి తెలియకుండా ఆయన నాటిన ఒక విత్తనం ఇవాళ పెరిగి 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 ఒక వటవృక్షంగా మారింది. కానీ కొందరు ఆయన నాటిన విత్తనాన్నే ఆయన చెప్తూ మాటలు చెప్తూ వస్తూ పెరుగుతున్న చెట్టునే వాళ్ళు అనుమానించే పరిస్థితికి వచ్చేసింది వాళ్ళు. సరే, దీనికి కారకులు ఎవరు, ఇదంతా ఎవరు చేశారు, ఇవన్నీ పక్కన పెడతాం. సేవ అంటే ఇంతలోనే చేయాలి, అన్నదానమే చేయాలి, లేకపోతే రక్తదానమే చేయాలి, ఇంతవరకే చేయాలనేది ఎక్కడా లేదు. ఏ బైలాలో లేదు, ఎక్కడా లేదు మన భారతదేశం. సేవకు హద్దు లేదు, ఆకాశమే హద్దు అంటాను. కానీ అలాంటిది ఒకటి నేను అతిశయోక్తి అనుకోకుండా చెప్తాను, నందమూరి తారక రామారావు గారి అభిమానులు చేసినన్ని సేవా కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఇంకెవ్వరూ చేయలేదు. ఇది కేవలం మా వ్యవస్థనే కాదు, అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న చిన్న చిన్న ఎన్జిఓలు ఉన్నాయి, సేవా సంస్థలు ఉన్నాయి, ఫ్యాన్స్ అసోసియేషన్ గ్రూప్స్ ఉన్నాయి. ఒకరికి పాపం ఇవన్నీ ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలియదు అభిమానికి. మేము అభిమానుల ఆవేదన చూసాం ప్రతి ఊరు తిరిగినప్పుడు జాగరేట్ పేరిట. అన్నా నేను ఇంత పోగొట్టుకున్నా, నేను అంత పోగొట్టుకున్నా, నేను ఇంత చేశా అంత చేశా. వాళ్ళకు ఒక అంబ్రెల్లా లాంటి ఆర్గనైజేషన్ కూడా వాళ్ళకి లేదు. రా ఎన్టీఆర్ ఆ అంబ్రెల్లా క్రియేట్ చేయడం కోసమే ఈ ఫైట్ అంతా. ఎన్టీఆర్ పాలిటిక్స్ లోకి వస్తున్నారంటూ జరిగిన ప్రచారానికి కారణమైన రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ వివాదానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ విజయ్ మరింత సమాచారం అందిస్తారు. విజయ్, చెప్పండి, ఈ మీడియా సమావేశం ద్వారా అసలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య వివాదం సద్దుమణిగిందా లేదా మరింత తీవ్రమవుతోందా? ఎట్టకేలకు ఒక వారం రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా సినిమా రంగంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాలతో సమావేశం నిర్వహించబోతున్నాడు. ఆ తర్వాత వీటిని పూర్తి స్థాయిలో యాక్టివేట్ చేసిన తర్వాత రాజకీయాల్లోకి రాబోతున్నారు. ఆయన కొత్త పార్టీ పెట్టబోతున్నారు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు అంటూ గత కొన్ని రోజులుగా అటు మీడియాలోనూ ప్రధాన మెయిన్ స్ట్రీమ్ మీడియా, అలాగే దినపత్రికలు, సోషల్ మీడియా ఇలా అన్నిటిలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం నడిచినటువంటి విషయం తెలిసింది. అయితే వెంటనే స్పందించినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అఫీషియల్ అసోసియేషన్ నాయకులందరూ కూడా దీనికి సంబంధించి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారంలో ఇది కేవలం ఊహాగానాలు మాత్రమే, జూనియర్ ఎన్టీఆర్కు ఎలాంటి సంబంధం లేదు, జూనియర్ ఎన్టీఆర్ ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చేటువంటి ఆలోచన ప్రస్తుతానికైతే లేదు అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. అయితే అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఊహాగానాలు కానీ లేదంటే ఈ ప్రచారం అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందని ఆరా తీస్తే తిరుపతిలో ఒక సమావేశాన్ని, మీడియా సమావేశాన్ని నిర్వహించడం కోసం రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అనేటువంటి ఒక అభిమాన సంఘం చేసినటువంటి ఒక ప్రకటనే మొత్తం దీనికి అంతటి కూడా కారణం అనేటువంటి విషయం బయటకు వచ్చింది. అంటే రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే దాదాపు వీళ్ళందరూ కూడా 2020 నుంచి కొంతమందితో కలిసి
సో కొన్ని సేవా కార్యక్రమాలను కోవిడ్ సమయం నుంచి కూడా నిర్వహిస్తున్నటువంటి అభిమాన సంఘం ఇది జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పుకొని జూనియర్ ఎన్టీఆర్ పేరు మీదే ఆయన ఫోటోతోనే ఇప్పటివరకు కూడా ఈ కార్యక్రమాలంతా కూడా నిర్వహిస్తూ వచ్చారు. అయితే వీళ్ళు 100 కోట్ల రూపాయలతో ఊరు వాడ అనేటువంటి ఒక టైటిల్తో మేము 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సేవా కార్యక్రమాలను నిర్వహించబోతున్నాం అనేటువంటి ఒక పోస్టర్ని సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. దీనికి సంబంధించినటువంటి సంచలన విషయాలను జూలై 18వ తారీఖున శనివారం రోజున తిరుపతిలో వేదికగా దీనికి ఒక నాంది పలకబోతున్నాము, ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాము అనేటువంటి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేసింది. దీంతో ఈ పోస్టర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఇంకా కూడా దీని మీద వస్తున్నటువంటి ప్రచారం పెద్ద బలం చేకూరినట్టుగా మారిందనే చెప్పాలి. అంటే 100 కోట్ల రూపాయలతో సేవా కార్యక్రమాలంటే దీని వెనక ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు, 100 కోట్ల రూపాయలంటే ఆయనే దీనికి ఫండింగ్ చేస్తున్నారు అనేటువంటి మరింత ప్రచారం కూడా ఊపందుకుందనే చెప్పాలి. అయితే వెంటనే స్పందించినటువంటి అఫీషియల్ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులందరూ కూడా ఈ జూనియర్ రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనే సంబంధించినటువంటి ఈ యూనియన్కి ఈ సంఘానికి తమకు ఎలాంటి సంబంధం లేదు, ఊరువాడ కార్యక్రమం అనేది జూనియర్ ఎన్టీఆర్ అఫీషియల్గా నిర్వహించేటువంటి కార్యక్రమం కాదు, అసలు రా ఎన్టీఆర్ అనేటువంటి పేరు ఎక్కడా కూడా మాకు తెలిసి లేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. దీంతో 2 ఫ్యాన్స్ అసోసియేషన్స్ మధ్య ఒక వివాదం ఏర్పడింది. వాళ్ళేమో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధం లేదని వాళ్ళు ప్రకటిస్తే వీళ్ళు మాత్రం రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం మేము ఎక్కడా కూడా తగ్గేది లేదు, ఖచ్చితంగా ప్రెస్ మీట్ని నిర్వహించబోతున్నాం, ముందుగా అనుకున్నట్టుగానే తాజ్ హోటల్లో నిర్వహించబోతున్నామని వాళ్ళు కూడా ప్రకటించడం జరిగింది. అయితే పోలీసులకు ఫిర్యాదు చేయడం, పోలీసులు కూడా వీళ్ళకి భద్రత కల్పించడం, ఒక రకంగా చెప్పాలంటే ఈవెన్ తాజ్ హోటల్ యాజమాన్యం కూడా ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తే హోటల్ మీద ఏమన్నా దాడులు జరుగుతాయేమో అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కూడా కాస్త వెనకడుగు వేసినటువంటి పరిస్థితి. చివరకు పోలీసులు రంగంలో దిగి మేము భద్రత కల్పిస్తామనేటువంటి హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో సో ఎట్టకేలకు రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొద్దిసేపటి కిందట కొన్ని నిమిషాల కిందట అక్కడైతే మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కన్వీనర్గా ఉన్నటువంటి సాయి రూప్ అనేటువంటి ఒక యువకుడు, 24 సంవత్సరాలు ఉన్నటువంటి యువకుడు, ఇతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూనే 2020 సంవత్సరంలో ఈ రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనేటువంటి ఒక అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేయడం. మొదట్లో ఇది కేవలం అన్నదానంతో లాంటి సేవా కార్యక్రమాలతో ప్రారంభించి ఆ తర్వాత సోషల్ మీడియాలో వస్తున్నటువంటి రెస్పాన్స్తో దీనికి అనేక ప్రాంతాల నుంచి కూడా సపోర్ట్ చేయడంతో వీళ్ళందరూ కూడా కొంతమంది కూడగలుపుకొని కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. ఆ తర్వాత రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనేటువంటి పేరుతో సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చినటువంటి పరిస్థితి. దీంతో ఇప్పుడు ఇవాళ వీళ్ళు సమావేశాన్ని ఎట్టకేలకు నిర్వహించారు. వాళ్ళు ముందుగా చెప్పినట్టుగానే 100 కోట్ల రూపాయలతో మేము ముందుగా ప్రకటించింది ఎందుకు ప్రకటించామంటే మాకు ఈ ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి, కోట్ల రూపాయలను మోసం చేసేటువంటి మోసగాడిగా నన్ను కొంతమంది చిత్రీకరిస్తున్నారు, మేము మా కుటుంబ సభ్యులు కూడా బాధపడుతున్నారు, ఈ ఫండ్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే కొన్ని కార్పొరేట్ కంపెనీస్ సిఎస్ఆర్ ఫండ్స్ పేరుతో కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వానికి ఇస్తాయి, ఆ ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా సేవా కార్యక్రమాలు చేయడం అనేది సాధారణంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. అలాంటి కంపెనీస్ని మేము అప్రోచ్ కాబోతున్నాం, అలాంటి కార్పొరేట్ కంపెనీస్ ఇచ్చేటువంటి ఈ సిఎస్ఆర్ ఫండ్స్ని మా ద్వారానే ప్రభుత్వానికి ఇచ్చి తిరిగి ప్రభుత్వం ద్వారా తాము తీసుకొని ఆ సేవా కార్యక్రమాలను నిర్వహించబోతున్నాం, మేము మధ్యలో ఒక వారధిగా ఉండబోతున్నాము అనేటువంటి ఒక క్లారిటీ లేనటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. దీపిక. ఎస్ విజయ్ అయితే ఆ రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారానే ఎందుకు ఆ సేవా కార్యక్రమాలు చేయాలనుకున్నారు వాళ్ళు ఈ వచ్చిన ఫండింగ్ తోటి? అదే వాళ్ళు ఈ 100 కోట్ల రూపాయల నిధులు మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ పోస్టర్ని మీరు ఎందుకు రిలీజ్ చేశారని మీడియా అడిగినటువంటి ప్రశ్నకు వీళ్ళు సమాధానం ఇదే చెప్పారు. సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా 100 కోట్లు అంతకు మించి కూడా రాష్ట్రంలో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో మేము కూడా కొన్ని కార్పొరేట్ కంపెనీస్ని అప్రోచ్ అవుతున్నాం. ఇప్పటికే చాలామంది ఎన్ఆర్ఐలు కూడా మాతో టచ్లో ఉన్నారు. ఇప్పటికే ఎన్ఆర్ఐలు కొంతమంది ఎవరైతే విరాళాలు ఇచ్చినటువంటి వారందరూ కూడా ముందుకు వచ్చారు. గతంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు ఇదే విధంగా నిర్వహించాము. సో ఇప్పుడు కూడా అదే విధంగా దాదాపు అంటే పక్కాగా 100 కోట్ల రూపాయల నిధులని మేము ఎక్కడ కూడా చెప్పడం లేదు, కాకపోతే 100 కోట్ల రూపాయల వరకు కూడా చేస్తాము అంటే అది ₹1 కోటి కావచ్చు, 50 కావచ్చు, 100 కావచ్చు, అంటే దాదాపు 100 కోట్ల రూపాయల వరకు రీచ్ అయ్యేంత విధంగా ఈ సేవా కార్యక్రమాలు చేస్తాము అనేటువంటి ఒక విషయాన్ని అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘంతో మేము ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ఇప్పుడు ఏమి కొత్త కాదు. మేము 2020 నుంచి కూడా కోవిడ్ సమయంలో చాలామందికి
ఏదైతే నిత్యావసర వస్తువులను అందించాము, అలాగే ఫుడ్ సప్లై చేశాము, అలాగే మందులను కూడా సప్లై చేశాము. మాతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలకు సంబంధించిన ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా ఈ రా ఎన్టీఆర్ ఫ్యాన్స్తో కలిసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పటికిప్పుడు ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా వాళ్ళొక మాట కూడా చెప్పడం జరిగింది. మేము ఇంత చేస్తున్నా మా వెనక వేల మంది అభిమానులందరూ కూడా ఉన్నారు, వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. మేము దాదాపు 6 సంవత్సరాల నుంచి ఇంత చేస్తున్నా కూడా కనీసం జూనియర్ ఎన్టీఆర్ నుంచి స్పందన లేకపోవడం అనేది చాలా బాధ కలిగిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం అనేటువంటి పేరుతో కొంతమంది రీసెంట్గా వచ్చి ఒక లెటర్ రిలీజ్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్తో వచ్చినటువంటి లెటర్ మాత్రమే తప్ప ఇది స్వయంగా రా ఎన్టీఆర్ ఫ్యాన్స్కు జూనియర్ ఎన్టీఆర్కు ఎలాంటి సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని నేరుగా ఆయన ఎక్కడా కూడా చెప్పలేదు. ఆయనకు కూడా ఈ సమాచారం తెలిసి ఉన్నప్పుడు కూడా ఆయన కాదనలేదు అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మరోవైపు 2024లో జనవరి 28వ తారీఖున జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆఫీస్ నుంచి తమకు ఒక కాల్ కూడా వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు, మీరు రండి, హైదరాబాద్కు వచ్చి కలవండి అనేటువంటి ఒక సమాచారం కూడా వచ్చింది. మేమందరం కూడా సంతోషపడ్డాం. మేము చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకు కూడా గుర్తింపు తగ్గింది అనేటువంటి ఆనందంతో ఉన్నటువంటి సందర్భంలో మళ్ళీ మమ్మల్ని కలవడానికి నిరాకరించారు అనేటువంటి సమాచారాన్ని కూడా కన్వీనర్ సాయి రూప్ చెప్పారు. అంటే ఆయన ఒకనొక సందర్భంలో మీడియా ప్రతినిధులు అడుగుతున్నటువంటి ప్రశ్నకు మీరు ఎందుకు ఇంత చేస్తున్నారు, జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు మీ మీద స్పందించలేదు అనేటువంటి ప్రశ్నలు సంధించినటువంటి నేపథ్యంలో ఆయన కంటతడి పెట్టుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే మేము ఇంత చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ కోసం ఆయన పేరు మీద సమాజానికి ఇంత బాధ్యతతో మేము ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా కూడా ఆయన వైపు నుంచి కనీసం స్పందన లేదు, మమ్మల్ని పిలిపించుకొని మాట్లాడలేదు, ఆ కనీసం మాకు దర్శన భాగ్యం కూడా కల్పించలేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పారు. మరోవైపు కూడా ఆయన సేవా కార్యక్రమాలు ఎలా చేస్తామనేటువంటి ఆ షెడ్యూల్ను కూడా ఆయన చెప్పినప్పుడు 2 అడుగులను ముందుకు వేస్తున్నాం. ఒక అడుగు సమాజాన్ని అవగాహన కలిగించి సమాజానికి అవసరమైనటువంటి బాధ్యతతో ఎలా ఉండాలి అనేటువంటి యువతను మేలుకొల్పేటువంటి అడుగు ఒక అడుగు అయితే, రెండో అడుగు సేవా కార్యక్రమాల ద్వారా వెళతాము అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. మొదట ఎన్టీఆర్ జిల్లాలో 1వ తారీఖున ఆగస్టు 1వ తారీఖు నుంచి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా ఈ సేవా కార్యక్రమాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు తిరుపతిలోనే మీరు ఎందుకు ఈ కార్యక్రమాన్ని, ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు, తిరుపతినే ఎందుకు వేదికగా ఎంచుకున్నారు అనేటువంటి ప్రశ్నకు ఆయన ఇంకో సమాధానం చెప్పడం జరిగింది. మా ఇలవేలుపు వెంకటేశ్వర స్వామి కాబట్టి ఆయన దర్శనం చేసుకున్న తర్వాత ఒక మంచి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోతున్నాం కాబట్టి అందుకే మేము తిరుపతిని వేదికగా ఎంచుకున్నాము అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఇక్కడ సాయిరూపు స్వస్థలం గుంటూరు జిల్లా. అలాగే ఆయన కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని చెప్తున్నది పెద్ద ఎన్టీఆర్ పుట్టినటువంటి ఎన్టీఆర్ జిల్లా నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ మీడియా సమావేశాన్ని దేవుడు ఆశీస్సులతో ఇక్కడ నిర్వహించడం కోసమే ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేశామనేటువంటి విషయాన్ని చెప్పినటువంటి పరిస్థితి. దీపిక, విజయ్, సాధారణంగా మనం చూస్తుంటాం సెలబ్రిటీస్లో వాళ్ళ వీరాభిమానులను కలుస్తూ ఉంటారు. మరి వీళ్ళు ఎన్టీఆర్ పేరు మీద ఇంత సేవ చేస్తున్నా ఎన్టీఆర్ కలవకపోవడానికి, వాళ్ళని ఎంకరేజ్ చేయకపోవడానికి రీజన్ ఏంటి? సాయి రూప్ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. మా జూనియర్ ఎన్టీఆర్ గారు ఎలాంటి వ్యక్తి అంటే, ఒక అభిమాని ఆయన ఎక్కడైనా కార్యక్రమంలో ఉన్న ఒక అభిమాని ఆయన కలవాలనేటువంటి అత్యంత తీవ్రమైనటువంటి ఆవేదనతో ఆయన వ్యక్తం చేస్తే అది ఆయన దృష్టిలో ఆయన కంటపడితే ఇమీడియట్గా వేదిక మీదకు పిలిపించుకోవడమో, లేదంటే ఆయన కారులో వెళ్తున్నా కూడా కారు ఆపి మరి వాళ్ళతో ఫోటో దిగడమో, లేదంటే వాళ్ళతో మాట్లాడడమో చేసేటువంటి గొప్ప వ్యక్తిత్వం, మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్. కానీ మేము 6 సంవత్సరాల నుంచి ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నా కూడా ఇంకా మా వైపు ఆయన ఎందుకు చూడటం లేదు, ఆయనకు తెలిసి కూడా ఎందుకు మమ్మల్ని పిలిపించుకొని మాట్లాడటం లేదు అనేటువంటి ఆవేదనను అక్కడ సాయిరూప్ వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అంటే దీని వెనక చూస్తే ఆ యువకుడు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ, ఈ ప్రెస్ మీట్లో ఆయన చెప్పినటువంటి మొత్తం సమాచారం అంతా కూడా, ఆయన ప్రసంగం అంతా కూడా చూస్తే ఏమనిపిస్తుందంటే, జూనియర్ ఎన్టీఆర్ మమ్మల్ని పిలిచి మాట్లాడాలి, జూనియర్ ఎన్టీఆర్ మమ్మల్ని పిలిచి నేరుగా మాట్లాడితే ఈ ఎపిసోడ్ మొత్తానికి తెరబడుతుంది అనేది పరోక్షంగా సాయిరూపు సంకేతం ఇచ్చాడనేది ఒక క్లారిటీగా మనకు కనిపిస్తుంది. మరోవైపు మీడియా ప్రతినిధులు ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ మిమ్మల్ని కానీ పిలిచి ఈ హంగామా వద్దు, ఈ హడావిడి అంతా వద్దు, చేయవద్దు, ఈ ఊరువాడ కార్యక్రమం చేయడం వల్ల మా ఫ్యాన్స్కి కానీ లేదంటే తనకు ఏదన్నా చెడ్డ పేరు వస్తుంది అనేటువంటి రాంగ్ మెసేజ్ ప్రజల్లోకి వెళుతుంది అనేటువంటి విషయాన్ని చెబితే అప్పుడు మీరేం చేస్తారని మీడియా ప్రతినిధులు సాయిరూప్ని అడిగినటువంటి పరిస్థితుల్లో ఆయన వెంటనే సమాధానం చెప్పడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ ఒకవేళ మమ్మల్ని కానీ పిలిస్తే
పిలిచి మాట్లాడి ఎస్ ఈ కార్యక్రమాన్ని ఆపేయండి అనేటువంటి ఆయన సూచన కానీ చేస్తే ఖచ్చితంగా ఆపడానికి మేము ముందుకు వస్తాం, అందులో ఎలాంటి అనుమానం లేదు అనేటువంటి విషయం కూడా చెప్పడం జరిగింది. అంటే ఇది కేవలం సేవా కార్యక్రమాలని చేయడానికి నిర్వహించినటువంటి కార్యక్రమమా, లేదంటే జూనియర్ ఎన్టీఆర్ దృష్టిలో పడడానికి, జూనియర్ ఎన్టీఆర్ వరకు చేరడానికి చేస్తున్నటువంటి కార్యక్రమం మీడియా సమావేశమా అనేది ఒక క్లారిటీ మిస్ అయింది ఆ అబ్బాయి మాటల్లోనే మాత్రం చెప్పవచ్చు. అయితే తాను మాత్రం చాలా ఖచ్చితంగా చెప్పాడు, జూనియర్ ఎన్టీఆర్ పేరుతో జూనియర్ ఎన్టీఆర్ మీద ఉన్నటువంటి అభిమానంతోనే ఇప్పటి వరకు ఈ సేవా కార్యక్రమాలన్నీ చేస్తున్నాము, ఇక మీదట కూడా చేయబోతున్నాము. కానీ ఒక అభిమానిగా సేవా కార్యక్రమాలు చేయడానికి దానికి నేరుగా జూనియర్ ఎన్టీఆర్ పర్మిషన్ కూడా అవసరం లేదు. అలాగే జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి అఫీషియల్ ఫ్యాన్స్గా ఎవరైతే ఇప్పుడు రీసెంట్గా లెటర్ రిలీజ్ చేశారో, రీసెంట్గా ఒక వీడియోని రిలీజ్ చేశారో, వాళ్ళకి తమకు సంబంధం లేదని చెప్పడం మాత్రం బాధ కలిగిస్తుంది. అభిమానులు ఎవరైనా కూడా సేవా కార్యక్రమాలు చేస్తే తప్పేముంది, ఇందులో నన్ను మోసగాడని చెప్పడం, కోట్ల రూపాయలను ఫండ్ కలెక్ట్ చేసి ఇలా జూనియర్ ఎన్టీఆర్ ఫోటో పెట్టుకొని ఈ విధంగా అనవసరమైన రాద్ధాంతం చేస్తూ ఆయన పేరు బదనాం చేస్తున్నారని చెప్పడం, నన్ను ఒక మోసగాడిగా టార్గెట్ చేసి మాట్లాడడం మాత్రం చాలా బాధ కలిగిస్తుంది. ఇది ఏ అభిమాని కూడా జీర్ణించుకోలేడు. నేను జూనియర్ ఎన్టీఆర్కు పేరు తీసుకొచ్చేటువంటి సేవా కార్యక్రమాలు చేస్తాం తప్ప ఎక్కడా కూడా కాస్తంత కూడా ఆయనకు చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి పరిస్థితి జీవితంలో ఎప్పుడు కూడా చేయము అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా సాయిరూప్ చెప్పారు. మొత్తం మీద సాయిరూప్ ఏం చెప్పారంటే, ఇప్పుడైతే మా దగ్గర కోట్ల రూపాయల నిధులు లేవు, 100 కోట్ల రూపాయలతో ఊరువాడ కార్యక్రమంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని మేము పోస్టర్ రిలీజ్ చేసినటువంటి మాట వాస్తవమే. కానీ ఆ 100 కోట్ల రూపాయలతో మా వెనక ఎవరో ఫండర్ కానీ లేదంటే ఏదైనా రాజకీయ పార్టీ కానీ ఎవరూ కూడా లేరు. అసలు ఈ కార్యక్రమానికి మా రా ఎన్టీఆర్ అభిమాన సంఘానికి ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. కేవలం ఎన్టీఆర్ మీద ఉన్నటువంటి అభిమానంతోనే, సమాజం మీద ఉన్నటువంటి బాధ్యతతోనే, ఆయన కూడా గతంలో కూడా పదే పదే చెప్పారు, అభిమానులందరూ కూడా సమాజం మీద బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అనేటువంటి ఆయన ఇచ్చినటువంటి పిలుపు మేరకే మేము ఇదంతా కూడా చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్పిందనే చెప్పాలి. విజయ్, ఇటు రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి అసలు ఈ సాయిరూప్ ప్రొఫైల్ ఏంటి విజయ్? ఎస్, రా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి సంబంధించిన కన్వీనర్గా ఉన్న సాయిరూప్, ఇతను చెన్నైలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. రీసెంట్గా జరిగినటువంటి హడావిడి వల్ల కావచ్చు, లేదంటే వేరే ఇతర కారణాల వల్ల కూడా తన ఉద్యోగం కూడా పోయింది అనేటువంటి విషయం కూడా చెప్పడం జరిగింది. తాను గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తిని, ఒక మారుమూల గ్రామంలోనే తమ కుటుంబం కానీ పూర్వీకులందరూ కూడా ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి రూరల్ ఎంపవర్మెంట్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నాను అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. దీని వెనక ఎవరు కూడా లేరు, కేవలం సమాజం మీద బాధ్యతతో, ఎన్టీఆర్ మీద ఉన్నటువంటి అభిమానంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఎప్పుడే కాదు కోవిడ్ సమయం నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. మరొక విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పాలి. ఆయన ఏమన్నారంటే, లోక్సత్తా వ్యవస్థాపకుడు, ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యవస్థాపకులు, అలాగే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి జయప్రకాష్ నారాయణ కూడా ఆయన ఈ సందర్భంగా ఆయన పేరును కూడా ప్రస్తావించారు. ఈ ఊరువాడ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలి, సమాజాన్ని దీనిలో ఎలా భాగస్వామ్యం చేయాలి, సమాజంలో ఉన్నటువంటి పౌరుల్ని ఇందులో ఎలా భాగస్వామ్యులు చేయాలి, ఈ కార్యక్రమాన్ని అసలు ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశం కోసం ఆయన సూచనలు తీసుకోవాలనే దానికోసం నేరుగా ఆయన్ని వెళ్ళి మేము కలిసాము. ఆయన కలిస్తే ఒకే మాట చెప్పారు, అప్పుడు మీరు ఇలాంటి సేవా కార్యక్రమాల పేరుతో మీరు వాళ్ళకి ఫ్రీగా డబ్బులు ఇవ్వడం కానీ లేదంటే వేరే ఏదన్నా వస్తువులు ఇవ్వడం కానీ చేస్తే వాళ్ళని సోమరిపోతుల్ని చేయొద్దు అనేటువంటి ఒక సూచన జయప్రకాష్ నారాయణ గారు ఇచ్చారు. కాకపోతే వాళ్ళల్లో చైతన్యం తీసుకురండి, సమాజం పట్ల అవగాహన కల్పించండి, వాళ్ళకై వాళ్ళు స్వశక్తులుగా నిలబడే విధంగా కూడా వాళ్ళని మీరు ఒక అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం మాత్రం చేయండి తప్ప ఇలా డబ్బులు ఇవ్వడమో, ఆర్థిక సాయం చేయడమో, లేదంటే ఏదైనా వస్తువులు ఇవ్వడమో లాంటిది చేసి సోమరిపోతులను అయితే మాత్రం చేయొద్దు అనేటువంటి సూచన మాత్రం ఆయన చేశారనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఎవరు కూడా మా వెనక లేరు, మా వెనక ఉన్నది ఒకరే ఒక్కరు, అది జూనియర్ ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానం, జూనియర్ ఎన్టీఆర్ ఫోటో మాత్రమే అనేటువంటి విషయాన్ని సాయిరూప్, రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్పడం జరిగింది. రైట్ విజయ్, థ్యాంక్ యూ. రైట్, ఇక మొత్తంగా చూస్తే రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిర్వహించిన మీడియా సమావేశంతో తమ లక్ష్యం రాజకీయాలు కాదని సేవా కార్యక్రమాలేనని వారు స్పష్టం చేసినప్పటికీ అధికారిక ఎన్టీఆర్ అభిమాన సంఘాలతో ఉన్న విభేదాలు మాత్రం పూర్తిగా సద్దుమణిగినట్లు కనిపించడం లేదు. అటు ఎన్టీఆర్ పేరు, అభిమాన సంఘాల గుర్తింపు, సేవా కార్యక్రమాల చుట్టూ కొనసాగుతున్న ఈ వివాదం భవిష్యత్తులో ఎలాంటి మలుపు తిరగబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ వ్యవహారంపై జూనియర్ ఎన్టీఆర్ లేదా ఆయన అధికారిక బృందం నుంచి మరింత స్పష్టత వస్తేనే ఈ వివాదానికి పూర్తిగా తెరపడే అవకాశం ఉంది.